తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మన్యం జిల్లా మక్కువలోని బైరాసాగరం చెరువు గట్టును చెరబెట్టారు. అక్రమ నిర్మాణానికి తెరతీశారు. చర్యలు తీసుకోండి సారు అని స్థానికులు కోరితే అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బంది పనులు ఆపేందుకు క్షేత్రస్థాయికి వెళ్లగా అక్రమార్కుడు ససేమిరా అంటూ అడ్డం తిరిగారు. పలుకుబడి ఉన్న నాయకుడు తాలూకా కావడంతో సిబ్బంది వెనక్కి తగ్గడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో సుమారు 22 ఎకరాల 10 సెంట్ల విస్తీర్ణంలో భైరసాగరం చెరువు ఉంది. వందలాది ఎకరాల పంట భూములకు ఈ చెరువే ఆధారం. కొన్నాళ్లుగా అధికారుల పర్యవేక్షణ కొరవడి అక్రమార్కులు కొద్దిగా చెరువును ఆక్రమించేస్తూ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా విలువైన 4 ఎకరాలకు పైగా చెరువు ఆక్రమణకు గురైందని చెబుతున్నారు. కొందరు దళారులు ఆక్రమించుకుని కోట్లలో వ్యాపారాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల రోడ్ల విస్తరణ పనుల్లో ఇవన్నీ బయటపడ్డాయని వివరించారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి రాజకీయ బలంతో మక్కువ, దుగ్గేరు రోడ్డుకు ఆనుకుని ఉన్న చెరువు గట్టును ఆక్రమించి నిర్మాణానికి ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బంది ఈ నెల 3న పనులు నిలిపేశారు. పునాదులు తీసిన గోతులను కప్పేశారు. తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆదివారం అధికారులు ఎవరూ ఉండరని భావించిన ఆ వ్యక్తి పట్టపగలే మళ్లీ నిర్మాణం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిర్మాణ స్థలి వద్దకు చేరుకుని చూసి వెళ్లిపోయారు. చేసేదేమీ లేక వీఆర్ఏ, వీఆర్ఓ కూడా అక్కడ్నుంచి వెనుదిరిగారు. ఆక్రమణల దందాలో వైసీపీకి చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు మక్కువ వాసులు ఆరోపిస్తున్నారు. వారికి అధికారులు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు. బైరసాగరం అనే చెరువు మా గ్రామాన్ని ఆనుకుని ఉంది. చెరువు గట్టుని చాలామంది ఆక్రమణ చేసి షాపులు నిర్మించుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లగా అదే గట్టుపై నుంచి రైతులు ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు అంటే పండిన పంటను తీసుకురావడానికి, పండించుకోవడానికి తీసుకెళ్లిన ఎరువులు, ట్రాక్టర్లు తీసుకెళ్లే గట్టును కూడా ఆక్రమణకు గురి చేయడం ఈరోజు జరుగుతుంది. సుమారు 22 ఎకరాల 10 సెంట్లు విస్తీర్ణం గల బైరసాగరం కనీసం ఇన్నేళ్లుగా ఒక 3 నుంచి 4 ఎకరాలు విస్తీర్ణం గల భూమిని రైతులతో పాటు ఈ దుకాణదారులు అందరూ ఆక్రమణకి గురి చేశారు. ఈ చెరువుని 4 ఎకరాలు దాటి బిల్డర్స్ కానీ, బడా సావుకారులు కానీ, రైతులు కానీ చాలామంది కన్స్ట్రక్షన్ చేసేసి దీన్ని ఇంతవరకు కూడా ఆక్రమించారు. ఎటువంటి ప్రభుత్వ అధికారి కూడా ఈ రోజుకి కూడా ఈ స్థలంపై ఎన్ని కంప్లైంట్లు వచ్చినా స్పందించట్లేదు. కూటమి ప్రభుత్వం మక్కువని ఈరోజు కాలువల ద్వారా అభివృద్ధి పరుస్తున్నారు. అదేవిధంగా ఈ బైరసాగరాన్ని కూడా ఆక్రమితదారుల దగ్గర నుంచి దాన్ని విడిపించి ప్రజలందరికీ కూడా సురక్షితమైన వాతావరణం కలిగి చేయాలంటే రాజారాణి గారు ఎంతో కృషి చేస్తారని కోరుకుంటున్నాం. చెరువు చుట్టూ అక్రమ నిర్మాణాలతో పొలం నుంచి పంటలను తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. చెరువు చుట్టూ పందుల దొడ్లు, ఆటో స్టాండ్లు, దుకాణాలు, భవనాలు వెలిశాయని స్థానికులు అంటున్నారు. మక్కువలో సేకరించిన చెత్తను కూడా భైరసాగరంలోనే వేస్తుండటంతో పరిసరాలు అధ్వాన్నంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.